Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అంటే కొద్ది రోజుల ముందు అంటే ఇప్పుడు 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని మనం అంతా అనుకుంటున్నాము. ఆ విధంగా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఎన్నికలు ఇంకొక 45-50 రోజులలో జరిగే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మెడ చుట్టూ ఒక కొత్త కేసు బిగుసుకుంటోంది. మామూలుగా బిగుసుకోవడం కాదు. ఎందుకు బిగుసుకుంటోందంటే సిఐడి వాళ్ళు ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి, ఏ రకంగా స్కామ్ జరిగింది అనే మొత్తం ఆధారాలతో వాళ్ళు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాళ్ళు సిఐడి అధికార యంత్రాంగం ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్లో అంటే నిజానికి ఎఫ్ఐఆర్ ఈ కేసు 333 కోట్ల ప్రజాధనం లూటికి సంబంధించింది. 333 కోట్ల ప్రజాధనం మొత్తంగా దుర్వినియోగం అయిన వ్యవహారానికి సంబంధించిన స్కామ్. ఈ స్కామ్కు సంబంధించి సిఐడి విచారణ చేపట్టినప్పుడు, కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని 25గా మెన్షన్ చేశారు, ప్రస్తావించారు. అంటే ఆ కేసు మొత్తంలో ఉన్న నిందితుల్లో ఆయన 25వ నిందితుడిగా పేర్కొన్నారు. కానీ ఛార్జ్షీట్కి వచ్చేవరకు ఏంటంటే A1గా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు. అంటే ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడు పేరును అందులో చేర్చారు. ఎందుకు చేర్చారా అంటే దాంట్లో వాడు చాలా వివరాలు చెప్పారు. ఏ రకంగా ఈ ఫైబర్ నెట్ అనే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాదాపు 1000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులో 333 కోట్ల రూపాయలను ఏ రకంగా వాళ్ళు దుర్వినియోగం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలిసి ఇదంతా స్కామ్ జరిగింది. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, అట్లాగే కోగంటి సాంబశివరావు, ఇంకా చాలామంది నిందితులు ఉన్నారు. సో వీళ్ళందరి పైన కూడా ఛార్జ్షీటు దాఖలైంది. సరే, ఈ ఛార్జ్షీటు దాఖలైన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారి మనం ఈ టెరాసాఫ్ట్ గురించి చెప్పుకోవాలి. ఈ టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన యజమాని అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో మన వేమూరి హరికృష్ణ, ఆయనకు సంబంధించిన ఈ టెరాసాఫ్ట్ కంపెనీ నిజానికి అంతకుముందు బ్లాక్ లిస్ట్లో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు. ఆయన ఎప్పుడైతే 2014లో ముఖ్యమంత్రి అయ్యారో ఈ ఫైబర్ నెట్కు సంబంధించిన ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి టెరాసాఫ్ట్కు ఈ మొత్తం వ్యవహారాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు కూడా. ఆ సమయంలో అంటే టెండర్స్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ టెండర్స్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ లేకుండా జరుగుతోంది అంటూ పట్టుబట్టిన ఒక అధికారి పేరు సుందర్, ఆయన పేరు. ఆ సుందర్ను వాళ్ళు బదిలీ చేసి పారేసింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బదిలీ చేసింది అక్కడి నుంచి. సో ఈ టెరాసాఫ్ట్ కంపెనీకి ఏ రకంగా డబ్బు వెళ్ళింది, అట్లాగే ఆ డబ్బు మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా అది ఎట్లా అంటే బ్లాక్ అయింది, అంటే డబ్బు బ్లాక్ మనీగా మారింది, ఆ బ్లాక్ మనీని ఎట్లా వైట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ అది ఏ రకంగా రూటింగ్ అయింది, ఎవరెవరికి ముడుపులు ముట్టాయి, ఏ రకంగా అవినీతి జరిగింది అనే దానికి సంబంధించి అన్ని ఆధారాలతో ఛార్జ్షీట్ను వాళ్ళు మన సిఐడి వాళ్ళు సబ్మిట్ చేశారు. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ముందు సిఐడి వాళ్ళు చేసింది ఏమిటంటే ఐబిఐ అనే ఒక ఇండిపెండెంట్ ఆడిట్ ఏజెన్సీ ఉంది. ఆ ఆడిట్ ఏజెన్సీకి ఈ మొత్తం అంటే ఈ టెరాసాఫ్ట్ స్కామ్ అంటే ఫైబర్ నెట్ స్కామ్ సంబంధించి వాళ్ళకి అప్పగించారు. ఐబిఐ రిపోర్టు ఇచ్చింది ఏంటంటే ఇందులో పక్కాగా స్కామ్ జరిగింది, పైగా టెరాసాఫ్ట్ కంపెనీ ఈ ఫైబర్ నెట్కు సంబంధించిన పరికరాల విషయంలో నాసి రకం పరికరాలను పంపించి పెద్ద ఎత్తున డబ్బును దండుకున్నట్టుగా కూడా ఐబిఐ అనే ఆడిటింగ్ ఏజెన్సీ సిఐడికి రిపోర్ట్ ఇచ్చింది. సో సిఐడి వాళ్ళు ఆ ఆడిట్ రిపోర్టును కూడా, ఎందుకంటే అది ఇండిపెండెంట్ ఏజెన్సీ, సో ఆ ఆడిట్ రిపోర్ట్ను కూడా వాళ్ళు
ఛార్జ్షీట్తో జత చేసి ఇది చేశారు. అంటే ఐబీఐ అనే ఆడిట్ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో మొత్తం ఈ టెరాసాఫ్ట్ ఫైబర్నెట్ కేసు మొత్తంగా ఇందులో జరిగిన అవినీతి బట్టబయలైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఫైబర్నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు, నేను చెప్పాను కదా, వేమూరి హరికృష్ణ అండ్ కోగంటి సాంబశివరావు, ఇతర నిందితులు ఎవరుతున్నారు వాళ్ళందరిపైన సెక్షన్ 166, 167 అండ్ 418 అండ్ 465, 468, 471 అండ్ 409, 506 రెడ్ విత్ 120B ఏసీబీ సెక్షన్స్, అంటే అవినీతి నిరోధక చట్టాల కింద ఉన్న సెక్షన్స్ ప్రకారం 13(2) అండ్ రెడ్ విత్ 13(1)(C)(D) అనే సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు దర్యాప్తు పురోగతిలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎంత పీకల లోతుకు కూరుకుపోయినట్టు భావించాలా, లేకపోతే అందులోంచి బయటపడే మార్గాలు అసలు ఏమైనా ఆయనకు ఉన్నాయా లేవా అన్నది ఏసీబీ కోర్టు తెలిపే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏసీబీ కోర్టు ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో దాని ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐడి వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.